అప్పుడే హైదరాబాద్ నుండి వచ్చిన బస్సులో గాయత్రి దిగింది. తర్వాత గాయత్రిని లాడ్జ్ దగ్గరికి తీసుకెళ్లి ఈ టౌన్ లోనే ఇది బెస్ట్ లాడ్జ్ అని చెప్పాడు. ఆ లాడ్జిని చూడగానే గాయత్రికి చాలా అసౌకర్యంగా అనిపించింది. అతని ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. అతను అదే నవ్వు ముఖంతో, ఇది చాలా చిన్న టౌన్, ఇక్కడ లాడ్జ్ లో రూమ్లు ఇలాగే ఉంటాయి, పర్వాలేదు, నా పెదాలు చూసి మీకు అలా అనిపించి ఉండొచ్చు, అయినా ఒకప్పుడు నేను సిగరెట్లు బాగా కాల్చేవాడిని, కానీ ఈ జాబ్ లో వచ్చాక మానేశాను అని చెప్పాడు. అది విని గాయత్రికి ఆశ్చర్యంగా అనిపించి, ఈ జాబ్ లో చేరాక మానేశారా, ఎందుకు అని అడిగింది. ప్రణయ్ కాసేపు తటపటాయించి తర్వాత కాస్త నెమ్మదించినట్లుగా, నేను రోజు క్లాస్ తీసుకుంటున్న పిల్లలు అప్పుడప్పుడు నేను సిగరెట్ తాగడం చూసేవాళ్ళు, వాళ్ళు చూడడం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అలాగే నన్ను బాధ పెట్టిన ఇంకో విషయం ఏమిటంటే, ఈ రోజు మనం వెళ్లిన స్కూలులో కార్తీక్, నిరంజన్ అని ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు ఒకరోజు సిగరెట్ తాగుతూ నాకు కనపడ్డారు. వాళ్ళకి అలా చేయడం తప్పని ఎలా చెప్పాలో తెలియలేదు. నేను మాత్రం వాళ్ళు ఈ విధంగా చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ కాకూడదని అప్పటి నుండి సిగరెట్ తాగడం మానేశాను అని చెప్తూ అతని కుడి చేతి ఉంగరపు వేలిని గట్టిగా తరుముతూ ఉన్నాడు ప్రణయ్. ప్రణయ్ చెప్పింది విన్న తర్వాత గాయత్రికి అతను చాలా సెన్సిబుల్ పర్సన్ గా అనిపించాడు. తర్వాత టీ తాగి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి గాయత్రి ఆరు బయట మెట్లపైన కూర్చొని కాసేపు బుక్ చదువుకుందామని మిద్దెపైకి వెళ్ళింది. అక్కడ ప్రణయ్ చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని చైర్లో కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. అతని రూమ్ పక్కన పడి ఉన్న బీర్ బాటిల్లు, బీర్ కేసు బాక్సులు చూసి అతనికి రెగ్యులర్ గా తాగే అలవాటు ఉందేమో అనుకుంది. మెట్ల మీద కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకోసాగింది. కాసేపు ఆగి గాయత్రి ప్రణయ్ వైపు తిరిగి, మీకు పుస్తకాలు చదవడం ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ వేరే వాళ్ళు చదివితే వింటారా అని అడిగింది. అప్పుడు ప్రణయ్ గాయత్రి ఎందుకు అలా అడుగుతుందో తెలియక ఓపెన్ చేయని బీర్ బాటిల్ ని పక్కన పెట్టి, వినడానికి నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. ఇప్పుడు వినడం మీకు ఓకేనా అని మళ్ళీ అడిగింది. దానికి బదులుగా అతను సరే అన్నట్టు తల ఊపాడు. కానీ మీరు చదువుతున్న నవలలు, ప్రేమ కథలు మాత్రం వినాలంటే చాలా కష్టమని చెప్పాడు. దానికి గాయత్రి ఒక్క క్షణం ఆలోచించి, సరే మీకు ఇష్టమైన బేతాళ కథలే చదువుతాను అంది. తర్వాత ఫోన్ తీసుకుని క్రోమ్ లో చందమామ బుక్స్ ఆర్కైవ్స్ కోసం వెతికి అవి కనపడేసరికి అందులో నుంచి మంత్రపు టుంగరం అనే కథను చదవడం మొదలుపెట్టింది గాయత్రి. గాయత్రి స్వరం, మాటల ఉచ్చారణ చాలా బాగుండేసరికి అతను చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఆ కథను చదివిన తర్వాత ఇద్దరు విక్రమార్కుడు బేతాళుడికి ఇచ్చిన సమాధానం సరైనదేనా అని 1 గంటకు పైగా చర్చించుకున్నారు. ఆ తర్వాత గాయత్రి నిద్రపోవడానికి కిందికి వెళ్ళింది. వారం రోజుల పాటు ప్రతిరోజు గాయత్రిని తను వర్క్ చేస్తున్న స్కూల్స్ కి తీసుకెళ్లేవాడు ప్రణయ్. తర్వాత ఇద్దరు ఆ రోజు స్కూల్లో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకునేవారు. రాత్రిపూట గాయత్రి ప్రణయ్ కి ఒక బేతాళ కథని చదివి వినిపించేది. తర్వాత ఇద్దరు విక్రమార్కుడి సమాధానం గురించి చర్చించుకునేవారు. మొదటి రోజు మీరు, అండి అని పిలుచుకున్న ఇద్దరి మధ్య వారం రోజులకి నువ్వు, నీకు అనేంతలా చనువు పెరిగింది. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. గాయత్రి తన లగేజ్ మొత్తం సర్దుకుని తనని ఇన్ని రోజులు సొంత బిడ్డలాగా చూసుకున్న ఆ దంపతులకి ఒక గిఫ్ట్ ని ప్రెజెంట్ చేసి వారి నుంచి సెలవు తీసుకుని బైక్ దగ్గర ప్రణయ్ కోసం వెయిట్ చేయసాగింది. కొద్దిసేపటి తర్వాత ప్రణయ్ ఒక పెద్ద ప్లాస్టిక్ సంచితో కిందికి వచ్చాడు. ఆ సంచిని చూసి, ఏమున్నాయి ఇందులో అని అడిగింది గాయత్రి. నా ఫ్రిడ్జ్ లో ఉన్న బీర్ బాటిల్స్. ఇప్పుడు వీటిని ఎందుకు సంచిలో వేశావు? పారేయడానికి. అవునా, ఎందుకు పారేస్తున్నావు అని అడిగింది గాయత్రి. అప్పుడు ప్రణయ్ ఆ ఇంటికి ఎదురుగా బాల్కనీలో కూర్చొని పుస్తకం చదువుతున్న 17 సంవత్సరాల సంజయ్ వైపు చూశాడు. అతని చూపును బట్టి గాయత్రి ఈ విషయాన్ని లీలగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. దారిలో కొద్దిసేపు ఇద్దరు మౌనంగా వారి ఆలోచనలో మునిగి ఉన్నారు. తర్వాత ప్రణయ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను 8వ తరగతిలో మొదటిసారి సిగరెట్ కాల్చాను. 10వ తరగతి హాలిడేస్ లో మొదటిసారి మా ఫ్రెండ్స్ తో కలిసి బీర్ టేస్ట్ చేశాను. ఆ ఏజ్ లో సిగరెట్ పొగ వదులుతున్నప్పుడు, బీర్ బాటిల్ ని చేతిలో పట్టుకుని తాగుతున్నప్పుడు నాకు చాలా హై అనిపించేది. హీరోలాగా ఫీల్ అయ్యేవాడిని. నేను ఎవరిని చూసి నేర్చుకున్నాను, ఎందుకు అంత హై ఫీల్ వచ్చేది అనే విషయం నాకు అర్థమయ్యేది కాదు. బహుశా ఆ ఏజ్ అంత చిత్రమైనది అనుకుంటాను. నువ్వు చేస్తున్న రీసెర్చ్ గురించి, అలాగే నువ్వు ఆ పిల్లల్ని అడుగుతున్న ప్రశ్నలు, వాళ్ళు చెప్పే సమాధానాలు, మనం రోజు వాటి గురించి చర్చించుకోవడం, ఇవన్నీ ఆ ఏజ్ లో ఉన్న నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యాయి. ఇంకా అని చెప్పబోతూ ఉండగా రోడ్డు పక్కన చెత్త కుప్ప కనబడేసరికి బైక్ ఆపి ఆ బాటిల్స్ ని చెత్త కుప్పలోకి విసిరేశాడు ప్రణయ్.
గాయత్రి కూడా అతను చెప్పిన మాటల ద్వారా టీనేజ్లో అతను మనస్సు పడిన గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. అలాగే రాము మీద, ఇంటి ఎదురుగా ఉండి రోజు అతన్ని చూస్తున్న సంజయ్ మీద ప్రణయ్కి ఉన్న కన్సర్న్ గురించి కలుసుకోగానే ప్రణయ్ మీద గౌరవం పెరిగింది గాయత్రికి. ఇద్దరూ బస్టాండ్ చేరుకున్నారు. ప్రణయ్ ఒక చిన్నపాటి చిరునవ్వుతో, ఇంకా నీకో విషయం చెప్పాలి అన్నాడు. అతని నవ్వుని, చెంపపై పడ్డ డింపుల్ని చూస్తూ ఏమిటి అని అడిగింది. ఈ వారం రోజులు నేను ఒక్క రాత్రి కూడా బీర్ తాగలేదు తెలుసా. ప్రతిరోజు బాటిల్ పట్టుకొని కూర్చుంటాను, నువ్వు చెప్పిన కథ వింటాను, తర్వాత ఆ కథ గురించి నీతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ నిద్రపోతాను అని తను చివర్లో చెప్పిన మాట సడన్ గా అలా బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా మాట్లాడటం ఆపేశాడు. ఏదో నిశ్శబ్దం ఆవరించినట్టు ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. తర్వాత ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరు. బస్సు ఎక్కి తన సీట్లో కూర్చుంది గాయత్రి. తన ఫోన్ కోసం హ్యాండ్ బ్యాగ్ లో వెతుకుతూ ఉంటే ఆమెకు ఒక చిన్న బాక్స్ కనపడింది. ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూసింది. ప్రణయ్ తన బైక్ లో కూర్చొని బస్సులో ఉన్న గాయత్రి వైపు చూశాడు. పైన ఆకాశంలోని చందమామ కాంతి వల్లనో లేదా గాయత్రి ముఖంలోని చిరునవ్వు వల్లనో తెలియదు గాని ఆమె పెట్టుకున్న కొత్త ముక్కెరలోని వజ్రపు మెరుపు అతని కళ్ళలో కనపడింది. ఈ కథలోని పాత్రల యొక్క ఆలోచన తీరుని, అలాగే వారి యొక్క పరిస్థితులను గురించి ఈ కథ విన్న మీరు కామెంట్ల రూపంలో మీ స్పందనను తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.